కళ్యాణ్ గారు కూడా ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం ఈ కంప్లైంట్ ఇవ్వబోయే ముందు. ఈరోజు ఒక వెధవ ఎక్కడో కూర్చొని భారతీయులందరినీ చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. ఆ వెధవ పైన ఈరోజు ఉదయం నుంచి కష్టపడి ఇన్ని పేపర్లతో కంప్లైంట్ ఇచ్చి ఈరోజు ఇదిగోండి ఎక్నాలజ్మెంట్ తెచ్చుకున్నాను. రేపు ఉదయాన్నే ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. వాడికి బుద్ధి రావాలంటే మనందరం చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాడి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా మరొకసారి ఆలోచించుకోండి. మీరు ఇచ్చిన ప్రతి సబ్స్క్రైబ్ చేసిన ఒక్కొక్క బటన్ ఏదైతే ఒత్తారో ఒక్కొక్క లైక్ వాడికి డబ్బులు తెచ్చిపెడుతుంది. ఆ డబ్బులు మదంతో ఈరోజు భారతీయులందరినీ నీచంగా మాట్లాడుతున్నాడు. భారతదేశాన్ని తప్పు పడుతున్నాడు. వెధవ కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. ఒక శివాజీ గారిని చంపాలని మాట్లాడుతున్నాడు, రెచ్చగొడుతున్నాడు. హిందూ ముస్లిం గొడవలు రెచ్చగొడుతున్నాడు. అంతేకాకుండా గోమాతని అలాగే మేకల్ని కుక్కల్ని కూడా భారతీయులు రేప్ చేశారంటున్నారు. అందులోని హిందువులే చేశారని చెప్తున్నాడు. ఇంత నీచంగా మాట్లాడుతున్న వాడికి రూపాయి ఇస్తున్నారు. 2.5 మిలియన్ సబ్స్క్రైబర్సా? ఒకటే మాట చెప్తున్నా, మార్చుకో పద్ధతి. పోలీసు శాఖ నీ పైన బాగానే గట్టి నిఘానే వేశారు. నువ్వు ఖచ్చితంగా ఇండియాకు వస్తావు. ఇండియా గురించి ఏమేమి మాటలు చెప్పావో ఏమేమి అన్నావో నువ్వన్నీ కూడా గుర్తుపెట్టుకో. కర్మ ఖచ్చితంగా నీకు రిటర్న్ అవుతుంది. రైట్, ఇది కర్మ రిటర్న్స్ అని చెప్పి కళ్యాణి వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కంప్లైంట్ కూడా చేశారు. కొద్దిసేపు క్రితమే మళ్ళీ ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఎఫ్ఐఆర్ కూడా తీసుకున్న తర్వాత ఫర్దర్గా ఏం చర్యలు తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలనేది ఒక్క కళ్యాణి గారే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందూ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు చాలామంది కూడా ఆగ్రహంతో రగిలిపోతున్నటువంటి పరిస్థితి. అనేక చోట్ల కంప్లైంట్ కూడా ఇస్తున్నారు. పోలీసులు యాక్షన్ తీసుకోమన్నారు. ఖచ్చితంగా దీనిపైన సీరియస్ యాక్షన్ ఉండేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఎందుకు ఇంతలా స్తుతిమించేటువంటి పరిస్థితి వచ్చిన దానిపైన ఏం చర్యలు తీసుకోబోతున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు హిందూ సంఘాలు? అసలు చాలామంది లక్షల సంఖ్యలో అన్ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు అయితే, ఇంకోవైపు పోలీస్ కేసు వరకు కూడా తెచ్చుకున్నారు. సో ఇప్పటి వరకు చాలామంది ఏదో తమాషాగానో లేకపోతే ఏదైనా జర్నీ చేసేటప్పుడోనో మరో చోట ఉన్నప్పుడు తన వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేసిన అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన పైన అసహించుకునే పరిస్థితి, ఆగ్రహం తెచ్చుకునే పరిస్థితి వస్తున్నటువంటిది మనకు కనిపిస్తోంది. సో ఈ పరిస్థితికి కారణాలు, దీనిపైన ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి, అసలు మన రాజ్యాంగం కావచ్చు, చట్టం కావచ్చు ఏం చెప్తోంది, వీటన్నిటిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ హైకోర్టు న్యాయవాది రంగప్రసాద్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. అలానే ప్రముఖ విశ్లేషకులు, అలానే హిందూ సంఘాల నాయకులైనటువంటి తురగ శ్రీరామ్ గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. సార్, గుడ్ ఈవినింగ్ ఇద్దరికి కూడా. శ్రీరామ్ గారు, ఏంటి అసలుకి దీనిపైన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మీరు కూడా?